ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం 14వ భాగానికి స్వాగతం చెప్తూ, భీష్ముని జీవితం సమస్యల తోరణం. యస్యానుగ్రహమిస్సామి తస్య విత్తం హరామ్యహం. ఎవనిపై అనుగ్రహాన్ని చూపించదలిచానో వాడిని ఆర్థికంగా కానీ కుటుంబపరంగా కానీ దీనుని చేసి వాని సౌభాగ్యాన్ని మొత్తాన్ని హరిస్తానని పరమాత్మ అంటాడు. కుచేలుడు, రతిదేవుడు, అంబరీషుడు ఇలా భాగవతంలో ఎందరో భాగవతులు భగవద్భక్తులు మనకి ఈ విషయంలో సాక్షిభూతంగా కనిపిస్తారు. అదేవిధంగా దైవాన్నే అడుగడుగునా నమ్ముకున్న భీష్ముని కథ చూస్తే అంతా దుఃఖమయమే. సమయం సమస్యల వలయమే. యవ్వనంలో రాజ్యాధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. శాశ్వత బ్రహ్మచర్యం చేపట్టవలసి వచ్చింది. దీనివల్ల మోక్షం లభిస్తుందా అనే ధర్మ సంశయం ఏర్పడింది. ఇంతా చేసి తన తండ్రి ఇష్టప్రకారం సత్యవతి పెళ్లి జరిపించాక ఆయన చిత్రాంగద విచిత్ర వీరులనే ఇద్దరు పుత్రులను తనకి తమ్ముళ్ళుగా ప్రసాదించి కాలం చేశాడు. బాధ్యత పెరిగింది. ఇంతలో చిత్రాంగదుడు కూడా గంధర్వులతో జరిగిన యుద్ధంలో కన్నుమూశాడు. మిగిలిన తమ్ముడు ఒక్కడే. వీనికి అశుభం జరగరాదు. జరిగితే ఇక వంశం నిర్వంశమైపోతుంది. తండ్రి ఎలాగూ పోయాడు కదా అని, ఒక్కడే తమ్ముడు కదా అని భీష్ముడు తన ప్రతిజ్ఞను వెనదీసుకోనంతటి సత్యవ్రతుడు. విచిత్ర వీరుని వివాహానికై ఎందరో రాజపుత్రులు ఎదిర్చి పుత్రికలైన అంబిక, అంబాలికలను తెచ్చాడు. ఇలా బలవంతమైన అవివాహితలను తేవటం ధర్మమా కాదా అనే సంశయంలో భీష్మునికి ఉండనే ఉంది. దీనికి పరమాత్మ విధించబోయే శిక్ష ఏమిటో తనకి తెలియని కారణంగా ఒక తీరు మనోవేదన లోపల ఉండనే ఉంది. ఇలా తేవటం 8 విధాల వివాహాలలోనూ రాక్షస వివాహం క్రిందకు వస్తుంది కాబట్టి ఒక విధంగా తప్పు కాదు. కానీ రాక్షస వ్యవహారం ప్రకారం కందిని తెస్తే అలా తెచ్చినవాడు వివాహం ఆడి తీరాలి. అంబాలికలు విచిత్ర వీరుని వివాహం ఆడటానికి అంగీకరించారు, కానీ అంబ మాత్రం నిరాకరించింది. సాల్వుణ్ణి చేసుకోదలిచిన ఆమెను అతని వద్దకు భీష్ముడు సాదరంగా పంపాడు. 3 కన్యలను భీష్ముడు తీసుకొని వెడుతున్న సందర్భంలో ఈ సాల్వుడు కూడా భీష్మునితో తలపడి తనకి భార్య కాబోయే అంబ సమక్షంలో ఓడిపోయి భీష్ముడిని ఎదుర్కోలేకపోయాడు. అదీకాక భీష్ముడు తీసుకుని వెళ్ళి ఆ మీద తిరిగి పంపబడిందిగా అంబ సాల్వునికి గోచరించింది. ఈ 2 కారణాలతో ఆమెను భారీగా స్వీకరించలేక సాల్వుడు తిరస్కరించాడు. రాక్షస వివాహం ధర్మం ప్రకారం తన్ని స్వీకరించవలసిందిగా అంబ భీష్ముని కోరింది. ఇది భగవంతుడు భీష్ముడు పెట్టిన శీల పరీక్ష అన్నమాట. ఆమెను నిర్ద్వందంగా తిరస్కరించాడు భీష్ముడు. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆ బాధను తొలగించేయదలిచిన వాడు మరో ముళ్ళను తెచ్చి గుచ్చుకున్న ముళ్ళను ఈ ముళ్ళతో తీసి ఈ 2 ముళ్ళని దూరంగా విసిరివేసినట్లు పరమాత్మ కూడా భీష్ముని లోకోత్తర గుణాలతో సృష్టించి తిరిగి ఈ పాత్రని హరింపజేసేందుకు అమ్మని సెకండ్గా సృష్టించాడు. ఒకప్పుడు మనసని భీష్ముడు పిమ్మట దైన రుద్రలోకాన్ని అంబవృత్తాంతం ద్వారా దాటి ఇప్పుడు శ్రీకృష్ణు ఎదురుగా శ్రీ విష్ణు సహస్రనామాల పరమ భాగవతోత్తముడు యమధర్మరాజపుత్రుడైన ధర్మరాజుకి తన అంత్యకాలంలో వినిపించి యమలోకానికి పోయి అవసరం లేక శ్రీ మహావిష్ణువు ఏ ఆదిత్యలోకం మధ్యలో ఉంటాడో అదే ఆదిత్యలోకాన్ని నేరుగా మోక్షాన్ని పొందుతూ వెడుతున్నాడు అన్నమాట. ఒకప్పుడు అంతా కౌరవులే, తనకంటే ముందు పుట్టిన వాళ్లే. కానీ పాండురాజపుత్రులు అనే భేదబుద్ధి చూడటం మొదలై వాళ్ళని 5 పాండవులుగా లెక్కించారు కౌరవులు. కలిపురుషుని అంశగా జన్మించిన వాడు దుర్యోధను. తెలిసిన భీష్ముడు ఎన్నెన్నో పర్యాయాలు దుర్యోధను బుద్ధి చెప్పినా తాను అవమానపడ్డాడు. క్రియా కేవలం ఉత్తరం వానికి చెప్పి ప్రయోజనం లేదు అని గమనించి భగవంతుడు ధర్మపక్షపాతి కాబట్టి ధర్మం వైపు మొగ్గు చూపడమే సరైందని భావించి లక్క ఇంట్లో తగలబడకుండా నీకుండా పాండవులకు ముందుగానే కౌరవించాడు భీష్ముడు. ఉత్తర గోగ్రామంలో పాండవులకు అజ్ఞాతవాసం భంగం కాకుండా సరిగా ఒక్కరోజు మించిపోయిందని లెక్క వివరంగా చెప్పాడు. ధర్మరాజు చేసిన రాజసూయాగంలో శిశుపాలుడు తనని కూడా అందరి రాజుల్లోనూ మాటలాడరాని విధంగా మాట్లాడి నిందించిన వానికి శిక్ష విధించాల్సిన పరమాత్మ అని నిశ్చయ జ్ఞానంతో సహించి విడిచివేసినాడు. వానికి శిక్ష విధించవలసిన పరమాత్మ నిశ్చయ జ్ఞానంతో ధర్మం వైపు మొగ్గు
చూపించే ఇన్ని కృత్యాలను తాను చేసిన పూర్వం మనం అనుకున్నవి కాక మరో ధర్మ సందేహం లోపల మాత్రం మనసును బాధిస్తూ వస్తుంది. విలువిద్య నేర్చుకోబోయే ముందు విలువిద్య పూర్తి అయి లోకంలో ఒక ధానుష్కుడిగా విల్లు ధరించిన యోధుడు వెళ్ళిపోయే ముందు విల్లుపై 2 చేతులుంచి స్త్రీ ఆర్తనాదాన్ని విని ఊరికే ఉండను అని తాను ప్రమాణం చేశాడు. కానీ ద్రౌపది వస్త్రాపహరణం సందర్భంలో తాను అదే సభలో ఉండి ఏమీ చేయలేని వాడైపోయాడు. తన ప్రతిజ్ఞ విరుద్ధంగా తాను నడిచినందుకు స్త్రీ అయిన ద్రౌపదిని అందును పరమాత్మకు ఇష్టురాలైన భాగవతిని రక్షించలేకపోయాను దుఃఖం. దీనికి పరలోక ప్రాప్తి, అనర్హత వంటివి ఏ శిక్షను పరమాత్మ విధించబోతున్నాడనే భయం, జీవితం ఇక ముగియబోయే దశలో ఈ పాపం దాపురించింది అనే దిగులతో జీవిస్తూ యుద్ధ సందర్భంలో పాండవులకి ఒక విధంగా చక్కని సహాయం చేస్తూనే వచ్చాడు.